రైతుల డిమాండ్లు నెరవేర్చాలని పంజాబీ రైతు జగ్జీత్ సింగ్ డల్లీవాల్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష 18వ రోజుకు చేరింది. ఈ క్రమంలో ఆయన ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. ప్రతి రైతుకు కనీస మద్దతు ధర కల్పించడం జీవించే ప్రాథమిక హక్కు లాంటిదని తెలిపారు. రైతుల మరణాలను నివారించేందుకు తన జీవితాన్ని త్యాగం చేయాలని నిర్ణయించుకున్నట్టు డల్లీవాల్ తెలిపారు. తన మరణానంతరం కేంద్ర ప్రభుత్వం నిద్ర నుంచి మేల్కొని ఎంఎస్పీ చట్టంతో సహా రైతుల 13 డిమాండ్లను నెరవేర్చడానికి ముందుకు సాగుతుందని ఆశిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ తాను మరణిస్తే ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. నవంబర్ 26 నుంచి డల్లీవాల్ పంజాబ్, హర్యానా మధ్య కనౌరి సరిహద్దులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. డల్లీవాల్కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆరోగ్యం క్షీణించిందని ఆసుపత్రిలో చేర్చాలని సూచించారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా బ్యానర్ కింద ఉన్న రైతులు ఫిబ్రవరి 13 నుంచి శంభు, కనౌరి సరిహద్దు పాయింట్ల వద్ద శిబిరాల్లో ఉంటున్నారు. ఢిల్లీకి రైతుల మార్చును భద్రతా బలగాలు ఆపడంతో అక్కడే బస చేసి ఆందోళన చేస్తున్నారు.